ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కంధమాతేషు, షష్ఠమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా అందరికన్నా ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. విజయదశమి అనగానే మనము అన్నింటా విజయం సాధించాలి. విద్యార్థులు విద్యలో, ఉద్యోగస్తులు ప్రమోషన్లో, వ్యాపారస్తులు ఉన్నత స్థాయికి ఎదగాలని మనమందరూ కూడా అమ్మవారికి ఆ జగన్మాతకు పూజ చేస్తూ ఉంటాం. అలాగా మనమందరము కూడా ఈ విజయదశమికి అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కోరుకుందాం. 1-10-2025 నుండి 15-10-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో రవి మరియు బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, తులారాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో వక్రగమన శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు విజయదశమి పండగ సందర్భంగా ఎలాంటి వస్త్రాల చేత, ఎలాంటి రంగు పుష్పాల చేత అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం వలన చివరార్థ సంచార స్థితి ఉండబడినటువంటి ఏలనాటి శని, అష్టమంలో ఉండబడిన బుధాదిత్య రాజయోగ దోషాన్ని తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకోగలం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వల్ల మీరు నిరంతర శ్రమజీవి. కానీ ఏదో చేయాలి, ప్రపంచం అంచుల దాకా వెళ్ళాలి, ప్రపంచానికి అందరికీ నేను సమాధానం చెప్పాలి, అనంతమైన సంపద సంపాదించాలని మీ కోరిక చాలా ఉంటుంది. కానీ సమయం సరిపోకపోవడం, శరీరం సహకరించకపోవడం, అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టడం వలన ఒక్కోసారి మీ మనసులో మీకు మీరే నేనేం చేయగలుగుతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను అన్న భ్రమలో ఒక్కోసారి పొందే పరిస్థితి ఉంటుంది. అంటే సతమతం అవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి కానీ, బయటి వాళ్ళకి కానీ, బంధుమిత్రు స్నేహితులకి మీరు చాలా బిజీగా కనపడుతుంటారు. కానీ ఏమి సాధించాలో, ఏమి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి మీకే తెలియని భ్రమలో జీవనాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి సాధించాలని మీరు అనుకుంటూ ఉంటారు. వాటిలో కూడా అనేక రకాలమైన ఇబ్బందులు, పిల్లల పెళ్ళిళ్ళు, కెరియరు, స్థిరత్వము, సంస్థలు ప్రారంభించాలి, పారిశ్రామిక రంగంలోకి వెళ్ళాలి, మీ కోరిక మంచిదే. కానీ కాలం అనుకూలించట్లేదు అని చెప్పి కూడా మీరు గమనించాలి. సప్తమంలో శుక్రుడు కేతు సంచార స్థితి. ఆయన శత్రుస్థానంలో ఉండడం వల్ల సముద్రంలో నీళ్ళు ఉంటాయి, తాగుదామంటే ఉప్పు నీళ్ళు. మీ చుట్టూ ధనవంతులే ఉంటారు, కానీ ఎవరు మీకు సహాయం చేసేవారు ఉంటారు. కానీ ఎవరి దగ్గర లేనంత తెలివితేటలు మీ దగ్గర పుష్కలంగా ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడగలిగితే వారికి అమృతంలా ఉండి మీకు ఐశ్వర్యం సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ అధికారులతో, న్యాయ శాఖలతో, రక్షణ శాఖతో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో,
ఫుడ్కు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. లేకపోతే కోర్టు, పోలీస్ స్టేషన్లు అనేక రకాలమైన ఇబ్బందికి మీకు మీరే ఇబ్బందికారకులు అవుతారని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో కుజ సంచార స్థితి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి కాషాయం రంగు కలిగినటువంటి గాజులు, పసుపు రంగు కలిగినటువంటి వస్త్రము, తెలుపు రంగు కలిగినటువంటి పాయసము నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే ఐశ్వర్యం, ఆనందం, గ్రహదోషం తొలగి ఉజ్వల బంగారు భవిష్యత్తు రోజుకు బాటలు మీకు మీరే వేయగలరు అని చెప్పి గమనించాలి. మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము, మహర్నవమి బుధవారము, విజయదశమి శుక్రవారం సందర్భంగా మన అందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం, ఫ్యాక్టరీలు, యంత్రాలు, కర్మాగార కార్యక్రమాలతో కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు. అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మనం అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము, అలాగనే చామంతుల దండను వేయించుకోవడము, అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం. అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరీదేవి అలంకారం తదనంతరము తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం. మన సనాతన ధర్మము, హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం. యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ లక్ష్మీ రూపేణ వృక్షస్వరూపేణ అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం. కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి. లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారు కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారే రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమ్మి వృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను, మీ యొక్క పేరును, వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి. అలా మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం. జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం. ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న విన్నపం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో